అందరూ నమస్కారం. అది జూలై 26, 2008 సంవత్సరం. దాదాపు 70 నిమిషాల వ్యవధిలో ఏకంగా 21 చోట్ల బాంబ్ బ్లాస్ట్. 56 మంది చనిపోయారండి. 246 మందికి పైగా గాయపడ్డారండి. తీవ్ర గాయాల పాలయ్యారు. ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, లేదన్నప్పుడు మొన్న పోలీసులు మొత్తం అలర్ట్ అయ్యారు. అహ్మదాబాద్లో బాంబు పేలుళ్ళు జరిగాయంటే 70 నిమిషాల వ్యవధిలో 21 సార్లు బాంబ్ బ్లాస్ట్లు అంటే ఏదో తేడా ఉందని చెప్పేసి అందరిని అలర్ట్ చేశారు. సూరత్లో పేలకుండా ఉన్నటువంటి బాంబుల్ని కనిపెట్టారు. అక్కడ కూడా పేలంటే ఎంత విధ్వంసం జరిగేదో తెలియదు. ఎవరు రవిలంటే సేమ్ ప్రపంచంలో తీవ్రవాదులు ఎక్కడన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు అంటే ముస్లింలు. ఇక్కడ కూడా వాళ్ళే ఇస్లామిక్ రాడికల్ గ్రూప్స్ అనమాట. సిమి అని ఒకటి, ఇండియన్ మొజాహిదీన్ ఒకటి, లైక్ ఆ బ్యాచ్ వాళ్ళంతా. అప్రాక్సిమేట్లీ 38 + 11 49 మందిని, చాలా మందిని విచారించారు. 70 మందిని దాదాపు లోపలేశారు. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఫైనల్లీ కొంతమంది నిర్దోషం తేలింది, వాళ్ళని వదిలిపెట్టారు. ఇక 38 + 11 49 మంది దోషులు. అందులో 11 మందికి యావజ్జీవ శిక్ష వేశారు. 38 మందికి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష తీర్పు ఇచ్చారు లోయర్ కోర్టు. అయితే ఉరిశిక్షలు అన్నప్పుడు, అమలు చేయాలన్నప్పుడు హైకోర్టు అప్రూవల్ ఇవ్వాలి. 2008, ఇది 2026, ఇది ఒక 16, అదొక 2, 18 సంవత్సరాల కేసు నడుస్తూనే ఉంది. దెన్ 2 years బ్యాక్ హైకోర్టుకు వచ్చింది. హైకోర్టు ఇప్పటికే దాదాపు కొన్ని 10 సార్లు ఆ జడ్జిమెంట్ మొత్తం చదివారు, మొత్తం క్రాస్ చెక్ చేశారు, ఏం జరిగింది ఏంటని మొత్తం ఆధారంతో స్క్రూటినీ చేస్తున్నారు. ఫైనల్లీ దే డిజర్వ్ ఇట్ అని చెప్పేశారు. జస్ట్ ఇందాకే భారతదేశ చరిత్రలో 38 మందికి ఒకేసారి మరణశిక్ష తీర్పు ఇవ్వటం ఇదే. బట్ నేను మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా, మీ తీర్పులు ఇవన్నీ కూడా ప్రజలు మెచ్చుకోవాలంటే ఆ ఇచ్చిన తీర్పును అమలు చేయండి. సారీ ఏమనుకోవద్దు, సొల్లు కబుర్లు చెప్పొద్దు. ఇంతమందికి ఉరిశిక్ష తీర్పు ఇచ్చారు అని సొల్లు కబుర్లు వద్దు మాకు. నేను ఓపెన్ అండి ఈ మాట. ఉరిశిక్ష అమలు చేసి చూపించండి. ఉరిశిక్ష అమలు చేయకుండా జైలులో వాళ్ళు మేపుతూ ఉంటే ఏ లాభం చెప్పండి. వాడు బయట ఉన్న ఆడున్నా వాడు బుర్రంతా అదే, ఇంకా ఇస్లామిక్ టెర్రరిజంలోనే ఉండిద్దాడు. సో అమలు చేయండి. అమలు చేస్తే అప్పుడు దేశంలో ఉన్నటువంటి మిగతా టెర్రరిస్ట్ బ్యాచ్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు మారుతారు అండ్ మిగతా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. బట్ ఫైనల్లీ ఈరోజు నాకు కొంచెం హ్యాపీగా ఉంది. 38 మందికి భారతదేశ చరిత్రలో ఉరిశిక్ష తీర్పు రావటం. నిన్న మొన్న గుజరాత్లో 8 మంది టెర్రరిస్టులు దొరికారు. వాళ్ళు టెర్రరిస్ట్ మోడల్ ఏంటంటే వారణాసి, అమరనాథ్ యాత్ర టార్గెట్ 2. ఆ 8 మంది ఎవరంటే వీళ్ళే ఇండియన్ మొజాహిదీన్, జైషే మహమ్మద్, ఆ బ్యాచ్. అందరూ మంది ముస్లింలే. మరలా చెప్తున్నా, ముస్లింలంతా టెర్రరిస్టులు కాదు, బట్ టెర్రరిస్టులంతా ముస్లింలే. అవునా కదా, మీరే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు చెప్పండి, టెర్రరిజానికి మతం ఉందా లేదా? తీవ్రవాదానికి మతం ఉందా లేదా? కూడా అదే మతం, ఒకటే మతం, అది ఇది. నా దేశంలో ఉన్నటువంటి ముస్లింలారా, దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో క్రాస్ చెక్ చేసుకోండి. టెర్రరిస్టు అన్నట్టుగా మీకు ఎవరైనా అనిపించినా, ఎక్కడైనా తేడా కానీ జరుగుతుంది అన్నా, దయచేసి పోలీసులు చెప్పండి. మన దేశం మనం కాపాడుకుందాం. మనమంతా భారతీయులు, అది మాత్రం మరవద్దు. ఎందుకంటే వీళ్ళు జరిపే బాంబ్ బ్లాస్టుల్లో అమాయకులైనటువంటి ప్రజలు చనిపోతున్నారు. ఆ చనిపోతున్న ప్రజలలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్ ఆర్ అటాక్స్ జరిగినప్పుడు ఎంతమంది ముస్లిమ్స్ చనిపోయారు మీరే లెక్కలు తీయండి. అవునా కాదా? ఆ చనిపోయిన వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు అయ్యా. సో దయచేసి కళలో కూడా టెర్రరిస్ట్ అన్నవాడిని మీ దరిదాపులకు రానియొద్దు. వాడు నిజమైన ముస్లిం అయినా, ముస్లిం కాకపోయినా, ఎవడైనా సరే దేశద్రోహి, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి.